ఇదిగోండి గైస్, మన బండి అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇదిగోండి మన రిమ్ అయితే వేసారు నీట్గా. దరిద్రం ఏంటంటే అసలు సర్వీస్ అయితే సరిగ్గా లేదు. ఓ బై నా మీద తల మీద నుంచి వెళ్తుంది బ్రో, ఎమిరేట్స్ దుబాయ్. ఇదిగోండి గైస్, దట్ ఈస్ అంబానీ హౌస్, గేట్వే ఆఫ్ ఇండియా. అవత్ తగ్గేదే లేదు. సో అండ్ ఇటు సైడ్ వచ్చేసి మన ఇదిగోండి తాజ్ హోటల్, అండ్ ఇది వచ్చేసి మన తాజ్ టవర్స్ అనమాట. నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికీ, ఎలా ఉన్నారు? సో ఈ రోజు మనం ఏంటంటే మనం వెళ్ళి ఫస్ట్ అయితే మన బండి తెచ్చుకోవాలి. సో యాక్చువల్గా నిన్న తెచ్చుకుందాం అనుకున్నా, కానీ ఏంటంటే ఇంకా రెడీ అవ్వలేదు అది. సో కాల్ చేశారు, సో మార్నింగ్ రమ్మన్నారు, అందుకని చెప్పేసి ఇప్పుడు వెళ్తాను అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 2 అవుతుంది. బాగా పడుకునేసా, నైట్ కొంచెం ఎడిటింగ్ చేసుకున్నా. సో కొత్త మ్యాక్ తీసుకున్నాం కదా, సో దాంట్లో ఇంకా మొత్తం అన్ని డేటా అంతా వేసి ఎడిటింగ్ చేసి చాలా టైం పట్టింది. సో అందుకని చెప్పేసి ఇప్పుడు 2 అవుతుంది టైం అయితే. సో ఇప్పుడు వెళ్ళి మన బండి తీసుకొని అండ్ అక్కడి నుంచి మనం డైరెక్ట్గా గేట్వే ఆఫ్ ఇండియా, హజలీ దర్గా, సో ఇవన్నీ కూడా ఒకసారి అలా ఒక రౌండ్ వేసేసుకొని వచ్చేద్దాం. సో గైస్, ఇప్పుడే రూమ్ నుంచి బయటికి అయితే వచ్చాం. సో ఆటో కోసం వెయిటింగ్. మన ఊబర్ అయితే బుక్ చేశా. సో వస్తున్నాడు మనోడు. BMW షోరూమ్ దగ్గరికి అయితే వచ్చాం. ఇదిగోండి BMW కంపారీ. సో ఇక లోపలికి వెళ్ళి మన బండి మొత్తం రెడీ అయిపోయిందంట. ఒకసారి నీట్గా చూసుకొని సో సెట్ చేద్దాం. ఎంత అయిందో ఏందో మొత్తం చూద్దాం ఫైనల్గా. మన బండి వచ్చింది. ఇదిగోండి మన బండి. సో బండి అయితే వచ్చింది, రెడీ అయితే చేశారు. సో నేను మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదిగోండి గైస్, మన బండి అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇదిగోండి మన రిమ్ అయితే వేసారు నీట్గా. సో అండ్ ఇది ఒకటి వేయించాను అనమాట ఎక్స్ట్రా, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ లగేజ్ పెట్టేస్తే అశ్వాన్ గారు హ్యాపీగా కూర్చోవచ్చు. ఆడి కోసం వేయించా బ్రో, సగానికి సగం పాపం. సో అందుకని చెప్పి ఇంకా దాని బ్యాక్ సైడ్ తీసిన పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఇస్తారు. సో దానికోసం వెయిట్ చేస్తున్నా. బండి లుక్కే మారిపోయింది, చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే దరిద్రం ఏంటంటే అసలు సర్వీస్ అయితే సరిగ్గా లేదు. వాటర్ వాష్ చేసాడు, చాలా దరిద్రంగా చేశాడు. ఇంకా మొత్తం అట్లే ఉంది మట్టి అంతా. ఇంకా సర్లే ఇంకా వదిలేసాను నేను కూడా. సో సీన్ ఏంటంటే మొత్తం 22,217 రూపీస్ అయితే అయ్యింది బిల్లు. 22,000 బక్క. సో చలో ఇక మనం ఇక్కడి నుంచి ఇక స్టార్ట్ అవుదాం. అండ్ ఇప్పుడు ఏంటంటే రూమ్కి వెళ్ళాలి. సో రూమ్కి వెళ్ళి దీని ఓల్డ్ పార్ట్స్ ఉన్నాయి. సో బ్యాక్ సైడ్ ఆ కమ్మి ఫిక్స్ చేశాడు కదా, సో దాని బ్యాక్ సైడ్ పార్ట్స్ ఉన్నాయి. సో ఆ పార్ట్స్ రూమ్లో పెట్టేసి ఇంక అక్కడి నుంచి మనం డైరెక్ట్ దర్గా దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. అండ్ వెళ్ళేదారిలో పెట్రోల్ కూడా పట్టుకోవాలి. సో పెట్రోల్ కూడా లేదు, అయిపోయింది. ఎయిర్పోర్ట్ రోడ్ అనమాట. ఇదిగోండి పైన మన ఎయిర్పోర్ట్ రోడ్ మెట్రో. సో ఇక్కడ హైలైట్ ఏంటంటే మన సిటీ మధ్యలోనే ఎయిర్పోర్ట్ ఉంది కదా ఇక్కడ. ఇదిగోండి ఇదే మన ఎయిర్పోర్ట్ రోడ్. సో ఇటు వెళ్ళాలనుకుంటా, ఇటు వెళ్ళాలి బ్రో. నిన్న మనోడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాడు. ఇటు కాదు, ఏదో రూట్ ఉంది. సో మనం అటు వెళ్తే డైరెక్ట్ మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాం. అంటే సిటీలోనే ఎయిర్పోర్ట్ ఉంది. నిన్న ఫ్లైట్ చూశాను మామ, ఇలా వెళ్ళింది మా బిల్డింగ్ పై నుంచి. నేను అనుకున్నా బిల్డింగ్ని గుద్దేసింది అనే టైప్లో అనుకున్నా. అసలు అంత కింద నుంచి వెళ్ళింది. అసలు క్రేజీ అనిపించింది నాకైతే. ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు మామ, అసలు మా బీభత్సంగా ఉంది. ఇక్కడ చూడండి, మ్యాప్లో ఏమో కంప్లీట్ బ్లూ చూపిస్తుంది, కానీ టైమింగ్ ఏమో రెడ్ కలర్లో చూపిస్తుంది. ఈ ఏరియా అంతా బ్లూలో చూపిస్తుంది, కానీ ఈ ఏరియా మొత్తం బ్లాక్ అయిపోయింది. అసలు మ్యాప్ కూడా సరిగ్గా పనిచేయట్లేదు తెలుసా ఇక్కడ. అండ్ ఆ రైట్ సైడ్ ఉంది చూసారా గోడ. సో ఆ రైట్ సైడ్ మీకు ఏదైతే వాల్ కనిపిస్తుందో ఇదిగోండి, అది మన జూహు ఎయిర్పోర్ట్ అంట. సో గైస్ ఇదిగోండి గైస్, ఇదే మన ఎయిర్పోర్ట్. చూసారా భలే ఉంది అసలు. అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అది, కానీ మెయిన్ సిటీలో ఉంది బ్రో. అదే కామెడీ అనిపిస్తుంది నాకు. కానీ చాలా బాగుంది అసలు ఎయిర్పోర్ట్, నైస్ ఎయిర్పోర్ట్. ఇంకా మనకి 17 కిలోమీటర్స్ ఉంది, 17 కిలోమీటర్స్. ఫ్లైట్ చూసారా, అది కూడా అక్కడే వెళ్తుంది చూడండి. చాలా అంటే చాలా కింద వెళ్తుంది అది కూడా అక్కడ. సో మీకు కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ ఇండిగో ఫ్లైట్ అది చాలా కింద వెళ్తుంది. సో ఇప్పుడు నేను ఫ్లైట్ పోటీ పెట్టుకోబోతున్నాం. అంటే ట్రాఫిక్ ఉంది బ్రో. ట్రాఫిక్ లేకుండా అంటే అసలు మనమే గెలిచేవాళ్ళం. ట్రాఫిక్ అయితే బీభత్సంగా ఉంది భయ్యా. కానీ ముంబైలో అతిపెద్ద మైనస్ ఏంటంటే ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలము కొంచెం చల్లగానే ఉంటుంది అనుకున్నా, కాకపోతే ఏంటంటే వేడి
నిన్న బీచ్లోకి వెళ్ళినప్పుడు కూడా ఆ గాలి తగులుతున్నా కూడా నాకేం చల్లనిపించలేదు. వేడి, ఒక పక్క వేడి వచ్చేస్తుంది. చాలా వేడిగా ఉంది బ్రో. అసలు మరి దారుణం అంటే దారుణంగా ఉంది అసలు ముంబైలో. వరస్ట్ ఎక్స్పీరియన్స్ బ్రో. అసలు ఇంకోసారి రాకూడదు అసలు ముంబైకి. ఇదిగోండి గైస్, ఓ బై నా మీద తల మీద నుంచి వెళ్తుంది బ్రో. ఎమిరేట్స్ దుబాయ్ ఫ్లైట్. ఇదిగోండి నా తల మీద నుంచి వెళ్తుంది. ఇదంతా ఎయిర్పోర్టే, ఇదే అనుకుంటా రన్వే నాకు తెలిసి. ఇప్పుడు మన సింగం 3లో లాగా సూర్య వెళ్తాడు కదా, సో ఆ మాదిరిగా మనం బండి వేసుకు వెళ్దామా? హార్ట్ అరెస్ట్ చేయమన్నాం. ఎవరినిరా గుడ్డినా కూడా అని చెప్పి నన్ను వేసుకుంటారు లోపల. ఇదిగోండి గైస్, ఇదంతా అదే బ్రో. కానీ సిటీలో ఉంది బ్రో. అసలు క్రేజీ అనిపిస్తుంది నాకైతే. అక్కడ కనిపిస్తుంది చూడండి మన అమ్మని ఇల్లు. ఇవ్వండి మా నాయన మామూలుగా లేదు భయ్యా. అరాచకంగా ఉంది అది, బీభత్సంగా ఉంది. ఇప్పుడు మనం ఆ ఇంటి ముందర నుంచి వెళ్తున్నాం. మనం చూపిస్తాను ఆగండి. మన ముందు నుంచి తీసుకోవచ్చు వీడియో. ఐ థింక్ మేబీ ఎన్నో బండ్లు వెళ్తున్నాయి. మెయిన్ రోడ్లోనే ఉంది అది. ఇక్కడ నుంచి ఇంకా మనకి 4 కిలోమీటర్స్ అయితే ఉంది గైస్. సో 4 కిలోమీటర్స్ అయితే ఉంది. బట్ ట్రాఫిక్ అయితే దుమ్ము లేపుతుంది భయ్యా. ఇదిగోండి, అయితే మంచి ప్లేస్లోనే కట్టాడు మా బాబాయ్. అమ్మాయిని బాబాయ్ మామూలు ప్లేస్లో కట్టలా, అరాచకమైన ప్లేస్లో కట్టాడు. ఎందుకంటే ఇక్కడ నుంచే మనకి దర్గా, తాజ్ హోటల్, ఇండియా గేట్ ఇవన్నీ కూడా పైన నుంచి హ్యాపీగా కనిపిస్తాయి బాబాయ్కి. ఇదిగోండి గైస్, దట్ ఈస్ అమ్మాని హౌస్. మా అమ్మాయి ఇంటి దగ్గర వచ్చాను. చెప్పాలి, వెళ్ళి మాట్లాడాలనుకున్నా, పెళ్ళికి రాలేదు క్షమించని చెప్పి. సో చూస్తా, మన దర్గా నుంచి వచ్చిన తర్వాత టైం ఉంటే వెళ్ళి కలుస్తా. టైం లేకపోతే నేనేం చేయలేను మామ. ఇదిగోండి గైస్, వాయమ్మో మామూలుగా లేదు భయ్యా. అమ్మాని వాళ్ళ ఇల్లు ఎర్రగా తీసింది. అది చాలా బాగుంది బ్రో. అమ్మో, మనం ఆ పక్క నుంచి అక్కడ వెళ్ళాలనుకుంటా దాని మెయిన్ ఎంట్రన్స్కి. సో మెయిన్ ఎంట్రన్స్ ఏమో కానీ మీకైతే మొత్తానికి ఇల్లు అయితే, సో మెయిన్ ఎంట్రన్స్ ఏమో కానీ, సో మీకు మొత్తానికి అయితే ఇల్లు చూపించేసా. అమ్మాని బాబాయ్ ఇల్లు కూడా చూసారు మీరు మొత్తానికి. మీరు మొత్తం ముంబై అంతా చూసేస్తున్నారు మీరు. ఇదిగోండి, ఇక్కడ నాకు డిఫరెంట్గా అనిపిస్తుంది రోడ్డు. ఒక సర్కిల్ ఉంది గైస్ ఇక్కడ, రోడ్డు సర్కిల్. సో భలే ఉంది రోడ్డు సర్కిల్. ఇదిగోండి, మొత్తం సముద్రం మధ్యలో నుంచి ఇలా రావాలనుకుంటా. బాగుంది. సో ఈ లెఫ్ట్ తిరగాలి మనం. సో ఇక్కడ చూడండి సముద్రం, ఈ సర్కిల్ చూడండి ఎలా ఉందో. ఇదేనా? ఇదే ఈ సర్కిల్ చూడండి, ఇలా సముద్రం మధ్యలో నుంచి ఇలా ఉంది. నయ్యే ఇది రాదు రష్ దర్గా జానకే. अच्छा ओके, 2 व्हीलर नॉट अलाउड. मतलब मैप दिखा रहा है. अब किधर से जाने का? इधर से दरगाह के पास. हाँ अच्छा. वाह మావా నిజంగా అస్సాం అయిపోయింటాం మావా. ఎందుకంటే అటు సైడు ఇదిగోండి, ఇది మ్యాప్ ఏమో ఇటు చూపిస్తుంది. ఇదిగో ఇలా చూపిస్తుంది. నేను ఏది పెట్టా, ఇదిగోండి బైక్దే పెట్టా. బైక్ రూటు ఇదిగోండి ఎలా చూపిస్తుంది చూడండి, ఇలా చూపిస్తుంది. ఇలా ఏమో బైక్స్ అలవ్ లేదు. ఇక్కడ చూసారా సముద్రం మధ్యలో నుంచి ఇలా తీసుకొస్తుంది, అంటే సముద్రం పైన నుంచి ఇలా తీసుకొస్తుంది. చాలా బాగుంది. సో ఆ వ్యూ చూద్దాం అనుకున్నా, బట్ ఆడ ఆపేశాడు. సో తీరా ఏంటంటే అక్కడ ఓన్లీ కార్స్ అలవ్, బైక్ అలవ్ లేదు. సో ఇప్పుడు స్ట్రైట్ వెళ్ళాలంట. ఇప్పుడు స్ట్రైట్ వెళ్ళి ఇక్కడ దారే లేదుగా, ఇక్కడంతా గజిబిజిగా ఉంది. ఏంట్రా ఇదంతా? ఇటు నుంచి ఎటు వెళ్తాం బ్రో? నా లడ్డూలో ఇది పంచాయతీ. ఏం మ్యాప్ అయ్యా ఇది? కార్లో అయితే వెళ్ళచ్చు మామ, 2 వీలర్ నాట్ అలౌడ్. ఓకే, కానీ నిజంగా వ్యూ చాలా బాగుంటుంది బ్రో. అది మొత్తం నీళ్ళ మధ్యలో నుంచి రావాలి అది. ఇదిగోండి గైస్, ఇదే గైస్ కొత్త బ్రిడ్జ్. ఇదిగోండి ఆ బ్రిడ్జ్, ఈ బ్రిడ్జ్ ఉంది కదా. సో ఈ బ్రిడ్జ్ పైన వెళ్తే మనం డైరెక్ట్ దర్గా దగ్గరికి వెళ్ళిపోవచ్చు ఈజీగా. ఇప్పుడు ఆ దర్గా దగ్గరికి వెళ్ళడానికి ఇప్పుడు పెద్ద టాస్క్ ఉంది. ఇప్పుడు ఎలా వెళ్ళి సావాలో అర్థమే సావట్లేదు.
ఇది పెద్ద టాస్క్ ఉంది భయ్య. ఇది ఎటు వెళ్ళాలి? అటు ఇలా పెడితే అలాగా, అటు రూటే లేదు అసలు. ఇదిగోండి, అటు రూటే లేదన్నాడు చూపిస్తుంది అసలు. వెరీ డిసప్పాయింట్తో వెళ్ళిపోతున్నాం వెనక్కి, ఎందుకంటే అక్కడెక్కడ బండి పెట్టడానికి లేదు. సో బండి ఎక్కడ పెట్టినా ప్రాబ్లం మనకే, ఎందుకంటే బండి తీసుకెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి పోలీసులు ఎక్కువ. సో అయితే నేను క్యాబ్ అతన్ని అడిగా. సో క్యాబ్ అతన్ని అడిగితే ఏమన్నారంటే బండి అలో లేదంట. సో బండి ఎక్కడైనా పెట్టేసి బై వాక్ వెళ్ళాలంట. సో ఇక మనం బండి పెట్టడానికి ఇంకా అక్కడెక్కడ లేదు కాబట్టి ఇంకా మేము ఏం చేస్తున్నాం అంటే ఇంకా డైరెక్ట్ గేట్వే ఆఫ్ ఇండియాకి అయితే వెళ్ళిపోతున్నాం గైస్. సో ఇప్పుడు మనం గేట్వే ఆఫ్ ఇండియా వెళ్దాం. అది ఇక్కడ నుంచి 8 కిలోమీటర్స్ ఉంది భయ్యా, 20 మినిట్స్ చూపిస్తుంది. ఏది చూసుకున్నా ఏమో దారుణంగా ఉన్నాయి భయ్యా, చాలా లాంగ్ ఉన్నాయి. ఒకటి ఇదిగోండి మన అమ్మాని బాబాయ్ వాళ్ళ ఇల్లు, మా బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాం మళ్ళీ. ఇదిగోండి గైస్, మళ్ళీ మన బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాం. ఎక్కడెక్కడే తిరుగుతున్నాం మేమైతే. ఇదిగోండి ఇది మొత్తం బీచ్. ఏం బీచో తెలీదు, పేరు అడక్కండి. అదంతా బీచ్. దిస్ ఈస్ ద బీచ్ రోడ్. ఇదిగోండి జనాలు కూడా బాగున్నారు బ్రో. ఇది ఇట్టుండాలి కొంచెం. బీచ్ అంటే ఇలా హడావిడి ఉంటే బాగుంటుంది. నిన్న చూసాను బ్రో, దరిద్రమైన బీచ్ బ్రో, నా జీవితంలో ఎప్పుడు చూడలేదా. కానీ ఇప్పుడు ఇది లోపలికి వెళ్తే కదా తెలిసేది ఇదైనా సరే. ఇక లోకల్ ట్రైన్లు హ్యాపీగా ఉన్నాయి బ్రో, లోకల్ ట్రైన్లో వచ్చేయాల్సిందే హ్యాపీగా, ఏ తలకాయ నొప్పి లేకుండా. సో మనకి ఇక్కడ నుంచి 4.4 కిలోమీటర్స్ ఉంది. ఇది పర్లా బాగానే ఉంది కదరా బీచా. ఇదే ఆడికి వెళ్తే కానీ తెలియదు అందలేదా. సో 260 మీటర్స్లో అయితే మనం ఇండియా గేట్ దగ్గరికి అయితే వచ్చేసాం. అదిగోండి ఆ చివరిదే అనుకుంటా, కానీ ఇక్కడ బండి ఆడ పెట్టాలో తెలియట్లేదే. ఇది ఇక్కడ బండి పార్కింగే చాలా డేంజర్గా ఉంది అసలు. ఇందాక చూసా మొత్తం బండ్లని ఏదో అలా వేసుకొని జోబులు వేసుకొని వెళ్ళిపోయినట్టు వేసుకొని వెళ్ళిపోతున్నాడు. ఇదిగోండి గైస్, ఫైనల్లీ గైస్ ఇదిగోండి గేట్వే ఆఫ్ ఇండియా అయితే కనిపిస్తుంది చూడండి. సో హ్యాపీగా ఇక్కడ చూసేయండి గైస్ మీరు. అక్కడికి వెళ్ళాలి, బట్ బైక్ పార్కింగ్ ఒక్కటే ఇప్పుడు ఇక్కడ సమస్య నాకు తెలిసి. సో బైక్ పార్కింగ్ ఎక్కడ పెట్టాలి? సో గేట్వే ఆఫ్ ఇండియా అయితే చాలా బాగుంది, బట్ పార్కింగ్ అడగాలి ఎక్కడ ఉందో. ఒకసారి చూద్దాం గైస్ ఇక్కడ ఎక్కడ ఉందో పార్కింగ్. సో డబుల్ డక్కర్ బస్సు అయితే ఉంది ఇక్కడ. ఇదిగోండి డబుల్ డక్కర్ బస్సు. అండ్ ఇదిగోండి గైస్ మన తాజ్ హోటల్. సో ఇదిగోండి గేట్వే ఆఫ్ ఇండియా, చూసారా నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ ఇదే మన తాజ్ హోటల్. అండ్ మనకు అటాక్ జరిగింది కదా, సో అది ఇదే అనమాట, ఈ ప్లేసే. ఇదిగోండి అమ్మాయి బండి పెట్టడానికే లేదు కదరా మామ. ఇదిగోండి గైస్ ఇదే మన తాజ్ హోటల్. రే ఇదేరా తాజ్ ప్యాలెస్. ఇదిగోండి తాజ్ హోటల్ ఇది. సో క్రేజీ ఉంటుంది లోపల అయితే. బోట్ ఉందిరా, బోటింగ్ చేయొచ్చు, ఉంది పోర్ట్ ఉందిలే కానీ. సో బండి ఆడబెట్టచ్చు, ఒకసారి అడుగుదాం ఆగు. ఇక్కడ అడుగుదాం. सर इधर पार्किंग कर सकते हैं? अच्छा दिख रहा సో గైస్ ఫైనల్లీ ఒక సైడ్ మనకి పార్కింగ్ అయితే దొరికింది. బట్ ఇదేం పార్కింగ్ నాకు అర్థం కావట్లా, చాలా వెరైటీగా ఉంది పార్కింగ్ అయితే. సో చాలా జాగ్రత్తగా పెట్టాలి బండి. ఓకే సో ఫైనల్లీ అయితే సో తాజ్ హోటల్ దగ్గర అయితే ఉన్నాం. ఏదో కన్స్ట్రక్షన్ ఏదో జరుగుతుంది అనుకుంటా, పడిపోయినట్టుంది. సో మనకు అటాక్ జరిగింది ఇక్కడే. సో మనం ఇప్పుడు గేట్వే ఆఫ్ ఇండియా దగ్గరికి అయితే వెళ్దాం. ఇదిగోండి గేట్వే ఆఫ్ ఇండియా. అండ్ ఇది వచ్చేసి మన తాజ్ టవర్స్ అన్నమాట ఇది. అండ్ ఇది వచ్చేసి మన తాజ్ హోటల్. ఇదిగోండి ఇది తాజ్ హోటల్, తాజ్ టవర్స్ ఇది. దీని ఎదురుగానే గేట్వే ఆఫ్ ఇండియా. మాల్ లేదు భయ్య, అసలు క్రేజీగా ఉంది అసలు. ఇదిగోండి మాల్ చూడండి. ఎరా ఎట్టుందా?
బాగుందంటే బండి. సో గైస్ మొత్తానికి అయితే వచ్చేసాం మన గేట్వే ఆఫ్ ఇండియా. ఇదిగోండి గేట్వే ఆఫ్ ఇండియా, అవత్ తగ్గేదే లేదు. సో అండ్ ఇటు సైడ్ వచ్చేసి మన ఇదిగోండి తాజ్ హోటల్, అండ్ ఇది వచ్చేసి మన తాజ్ టవర్స్ అనమాట. సో దీనికోసం 22,000 ఒక్క లడ్డూలది. సో ఫైనల్లీ వచ్చాం మామ. షబ్బా అమ్మ ఏం ట్రాఫిక్లు ఉన్నాయి అసలు. దర్గా చూపిద్దాం అనుకున్నా యాక్చువల్గా మీకు. దర్గా దగ్గర ఏమైందంటే బండి పోవడానికి రూటే లేదు అసలు. సో ఇంతకుముందు ఉన్నింది కానీ ఇప్పుడు బండి పోవడానికి రూట్ లేదు. కంప్లీట్ ఇంకా కార్లోనే వెళ్ళాలి, లేదంటే మనం ఏదైనా ట్రాన్స్పోర్ట్ వాడాలి ఇంకా బండి ఆడైనా పెట్టేసి. సో ఒక్కసారి చూడండి మా క్రేజీ ఉంది అసలు. ఇదిగోండి మామూలుగా లేదు అసలు. ఇదైతే ఇంకా చెప్పక్కర్లా, వేరే లెవెల్ అసలు. తాజ్ హోటల్ లోపల 30,000 అంట రూమ్, 30,000. మన మేక్ మై ట్రిప్లో చూసా, చాలా బాగుంది అసలు. సో ఫైనల్లీ ఇదే గైస్, ఇక్కడైతే ఇక్కడ ఇంతమించి ఇంకేం లేదు. చాలా బాగుంది. ఏరా ఎట్ అనిపించిందిరా? బాగుందంటే నిజంగా బాగుందంట బ్రో. తాజ్ హోటల్ అండ్ మన గేట్వే ఆఫ్ ఇండియా పక్కనే బ్రో. జస్ట్ ఇదిగో ఇలా అంతే, ఇంత డిస్టెన్స్, అంత దగ్గరగా ఉంది. సో చాలా బాగుంది అనమాట. సో నాకు తెలిసి ఇప్పుడు లైట్లు వేస్తారు అనుకుంటా, మేబీ ఐ థింక్. సో లైట్లు వేస్తే చూడాలి, లైట్లు వేస్తే చాలా బాగుంటుంది గేట్వే ఆఫ్ ఇండియా. సో గైస్ వర్షం వచ్చి వర్షంలో తడిసి ముక్కాల వర్షంలో తడుస్తున్నాం. సో ఫుల్ వాహనాల లడ్డూలు అది. ఇదిగోండి మన లైటింగ్ అయితే వేసారు, ఇది కూడా లైటింగ్ వేసారు, అద్భుతంగా ఉంది. వర్షంలో తడుస్తున్నాం. బ్రో ఎవరు బ్రో, ఎవరు బ్రో వాళ్ళు, ఎవరు బ్రో? వర్షం పడి గొడుగు పెట్టి ఎవరు బ్రో, ఏం చేస్తున్నారు బ్రో? అన్న ఏం చేస్తున్నారు వాళ్ళు? వర్షంలో తడిచాము, తగింది పోయాము. పండగ ఎవరు బ్రో? బ్రో ఎవరు ఎవరు బ్రో, ఎవరు ఎవరు బ్రో అది బ్రో, ఎవరు బ్రో? అమ్మా మొత్తం వర్షం పడి మొత్తం తడిచిపోయాం. ఏంది బ్రో ఇది అన్నా? ఏందన్న ఇది? ఏంది లైటింగ్ ఏందో పడుతుంది దాని నుంచి నా లడ్డులోది, చైనా పీస్ లైటింగ్. సో బ్రో ఎవరు బ్రో? గొడుగులో ఏదో మమ్మల్ని అడగండి సార్. మొత్తం తడిచిపోయావా నా లడ్డులోది. ఇక ఇక్కడ నుంచి ఇంకా బయలుదేరడమే అంతే. సో మొత్తానికి ఇదిగోండి నాకు ఇదే వస్తుంది. ఇదిగోండి ఇది గైస్ మొత్తానికి చూసారా, క్రేజీ ఉంది. ఇక్కడ నుంచి ఇంకా బయలుదేరడమే డైరెక్ట్ ఇంకా రూమ్కే. సో అదనమాట మ్యాటర్. షోలో బాయ్స్ ఏం పండుగ. సో గైస్ ఇదిగోండి ఫైనల్గా చూసేసుకోండి తాజు, అదిగోండి ఇండియా గేటు, ఇదిగోండి మన సబ్స్క్రైబర్ రాహుల్. ఇంకా మళ్ళీ కనిపించడం మనకి. ఇంకెప్పుడో ముంబై వస్తానో లేదా మనోడు హైదరాబాద్ వస్తానో. సరే అన్న మరి కలుద్దాం. బాయ్, టాటా, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ విజిటింగ్ ఎక్స్ప్లెనేషన్. వాయము ఇంగ్లీష్ వచ్చేస్తా. సరే మరి బాయ్ అన్న, వన్స్ అగైన్ కలుద్దాం. చలో గైస్ ఇంకా మనం ఇక్కడ నుంచి డైరెక్ట్ రూమ్కి వెళ్ళిపోయి ఇంకా పడుకొని పొద్దున బయలుదేరడమే. బాయ్ అన్న. సో ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ ఇంటికే. సో అయిపోయింది మామ ఇక మొత్తం మన ముంబై టూర్. సో యాక్చువల్గా ఇంకా బాగా చూపిద్దాం అనుకున్నా, మెరీన్ డ్రైవ్ అండ్ దాని తర్వాత మన దర్గా ఒకటి, ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఎలిఫెంట్ కేవ్ ఒకటి ఉంది. సో అది కూడా ఇవన్నీ చూపిద్దాం అనుకున్నా, కాకపోతే ఇంకా మనము ఏం చేయలేము, మన బండి అలా అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. సో కాబట్టి ఇంకా మన చేతిలో కూడా ఏం లేదు. సో ఇంక ఇక్కడ నుంచి ఇంకా వెళ్ళిపోవడమే ఇంకా రూమ్కి. ఇంకా డైరెక్ట్ రూమే. ఇంకా రూమ్కి వెళ్ళి ఇంకా ఎడిటింగ్ వర్క్ అది కొంచెం కంప్లీట్ చేసి ఇంకా స్టార్ట్ అయిపోవాలి మామ హైదరాబాద్. क्या करूं मैं मर जाऊं, मेरे को फीलिंग नहीं है, तुम्हारी फीलिंग तुम्हारी, मेरे को फीलिंग नहीं है, तुम्हारी फीलिंग तुम्हारी. साडा कुत्ता टॉमी, साडा कुत्ता कुत्ता, साडा कुत्ता टॉमी, साडा कुत्ता कुत्ता.